హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. నేను జరిగిన శ్రీరామనవమి ఘనంగా చేశారు. ఈరోజు మాత్రం వెరీ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తాను. అది రాముడి గురించే ఫ్యాక్ట్స్ చెప్తాను. అలాగే ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. ఇక ఫ్యాక్ట్స్లోకి స్టార్ట్ చేద్దాం. శ్రీమద్ రామాయణం ధర్మపదం ఆదర్శ దృశ్యం. జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రామాయణం అంటర్థం. శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా త్వటించిన ధర్మమూర్తి. సీతమ్మ తల్లి కష్టాలలోనూ భర్త అడుగుజాడల్లో నడిచిన పతివ్రత శిరోమణి. లక్ష్మణుడు అన్న సేవయే ప్రాణంగా భావించిన సోదర భక్తి. ఇలాగే అన్నదమ్ముల కలిసి ఉండాలి. భరతుడు కైకేయి కుమారుడు. సో సింహాసనాన్ని కాడని అన్న పాదకులకే పట్టాభిషేకం చేసిన త్యాగధనుడు. హనుమంతుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అంచచల రామభక్తి అందుకునే ప్రతి మంగళవారం నాటికి హనుమాన్ చాలీస మాత్రం చదువుకోవాలి. ఇది చాలా మంచిది. విభీషణుడు అధర్మం వైపు ఉన్నవాడు అన్న అయినా సరే ధర్మం కోసం ఎదిరించిన ధైర్యం. ఇంకో విషయం ఏంటంటే విభీషణుడు కూడా సప్తక్ చిరంజీవి అయ్యారు. పుట్టుట శక్తి వంచన లేకుండా చేసే చిన్న సాయం కూడా గొప్పదే అని చాటిన వైనం. రావణ సంహారం. రావణాసుడి అహంకారం ఎంతటి వారినైనా నాశనం చేస్తుందని తెలిపే దుష్ట శిక్షణ. ఎందుకంటే తెలుసా, రావణాసుడు 10 తలలు ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మఠం, మాత్సర్యం, అహంకారం, చిట్ట, మాంఠార, మనస్, ఇంకా 10 తలలు నింపుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే రావణాసుడు సాక్షాత్తు పరమేశ్వరుడు గొప్ప భక్తుడు. ఎందుకని తెలుసా, పరమశివుణ్ణి శివధనుసు ఎట్టాడు కానీ అట్టలేకపోయాడు రావణాసుడు. దాని కోపంతో శివభక్తి వదిలేశాడు. ఆ తర్వాత సీతా అపహరణం చేశాడు. మరి చాలా దారుణంగా జరిగింది.
అందు కారణంగా రావణాసుడు బలవంతంగా సీతను ఎత్తుకువెళ్ళి లంకలో పడేశారు. ఇక రావణాసుడు ఇంకా పని అవ్వట్లేదు. శ్రీరాముడు రామసేతు కట్టి అనేక అసురులు సంహరించాడు. ఫైనల్ ఏంటంటే రావణాసుడు శ్రీరాముడిచే చంపబడ్డాడు. గాయస్, ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ గట్టిగా క్లిక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. అధికారం కంటే బాధ్యత, స్వార్థం కంటే త్యాగం గొప్పదని చాటిన కావ్యం మన రామాయణం. సో అందువలన ప్రతి రామాయణం మాత్రమే చదువుకోవాలి, అలాగే వింటూ ఉండాలి. ఇది సాక్షాత్తు వాల్మీకి మహర్షి రచించిన దివ్య కావ్యం రామాయణం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై శ్రీరామ్.